టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చంద్రబాబు అప్రతిష్ట పాలవుతున్నారు. కూటమికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో పచ్చ నేతలు చెలగాటమాడుతున్నారు. వైన్ షాపులకు అనుబంధంగా విచ్చలవిడిగా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కంటే దోచుకోవటం మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కుల రాజకీయాలు చేయటంలో చంద్రబాబును మించిన వారు రాష్ట్రంలో ఉంటారా? చంద్రబాబు దోపిడీకి ప్రజలు ఎందుకు మద్దతివ్వాలి? బినామీలకు చంద్రబాబు భూములు దోచి పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి చంద్రబాబు అండ్ కో సమాధానం చెప్పదు. లులుకు భూములు దోచిపెట్టడంపై చంద్రబాబు మాట్లాడరు. ఏపీ ప్రజల బతుకులను లాటరీలా చంద్రబాబు మార్చుకుంటే అదే 10,000 అంటున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మంచికి మద్దతుగా నిలవాలని, పాలనలో వైకుంఠపాళి వద్దని ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. అంతేకాకుండా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనను రాక్షస పాలనగా అభివర్ణించి తన ప్రభుత్వ లోటుపాట్లను కనిపించకుండా చేయడానికి ఆయన చాలా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి ఏమిటో చెప్పుకుంటే పర్వాలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన అప్రతిష్ట పాలవుతున్నారు. ఏపీలో జరుగుతున్నది ఏ విధంగా మంచి పాలన అన్నది ఆయన వివరించలేకపోతున్నారు. ఒకవైపు నకిలీ మద్యంతో టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే దాన్ని ఎలా మాయ చేయాలన్న దృష్టితో పనిచేస్తే అది ఏ రకంగా మంచి ప్రభుత్వం అవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వేలాదిగా వెలవడం ప్రజలకు మేలు చేసినట్లు అవుతుందా? ఓడిపోతేనే రాక్షస సంహారం చేసినట్లు నరకాసుర వధతో పోల్చుతూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదే కొలమానం అయితే ఇప్పటికి 3 సార్లు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ఓటమి పాలైంది కదా. అంటే రాక్షసత్వంగా వ్యవహరించబట్టే ఆయన అన్నిసార్లు ఓటమికి గురయ్యారని ఒప్పుకుంటారా? పోలీసులతో రాక్షస పాలన సాగించి అందరినీ భయపడితే ఎల్లవేళలా తమ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. అంతెందుకు, లక్ష్మీనాయుడు అనే వ్యక్తి మోటార్ సైకిల్పై వెళ్తుండగా ఒక వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న అభియోగం వస్తే వెంటనే పోలీసులు స్పందించి కేసును నిష్పక్షపాతంగా విచారించి ఉంటే అది అంత పెద్ద సమస్య అయ్యేదా? 2 కులాల మధ్య వివాదంగా మారేదా? రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం చేశారన్న ఆరోపణ నిజమా కాదా? నిందితులను రక్షించడానికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కాపు సంఘాలు సంధిస్తున్నాయి. తమకు చెందిన వారు హత్యకు గురైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి మద్దతుగా అక్కడికి వెళ్ళి ఎందుకు పర్యటించలేదు? పవన్ కళ్యాణ్ బలహీనతను టీడీపీ బాగానే వాడుకోగలుగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. హోంమంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు వెళ్ళి అక్కడ అసలు సమస్యను పక్కన పెట్టి వైసీపీ పైన విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి తప్పేమీ లేకపోతే ఎందుకు హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి 23 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి కేటాయింపు వంటివి ప్రకటించారు? ఈ రకంగా సాయం చేయడాన్ని టీడీపీ మద్దతుదారైన మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తప్పుపట్టారే. కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు టీడీపీ, జనసేనలు అచ్చంగా కులమత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవి. విశాఖపట్నంలో ఓ డాక్టర్ తప్పతాగి రోడ్డుపై గొడవ చేస్తే కానిస్టేబుల్ అతన్ని అరెస్ట్ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ కాదా? అతను అనారోగ్యంతో మరణిస్తే దానికి కూడా వైసీపీ కారణం అంటూ అన్యాయంగా ప్రచారం చేశారే. పల్నాడులో వ్యక్తిగత తగాదాలతో చంద్రయ్య అనే వ్యక్తి మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్ళి పాడిమోశారే. అది కుల రాజకీయమా, శవ రాజకీయమా? అందువల్లే చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తప్పుడు సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం సృష్టించింది. అందువల్లే ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదన్న డిమాండ్ వచ్చింది. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు 11 కోట్లు ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టారు? ఇలాంటి పలు అంశాలను ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు ప్రశ్నించలేదని కాపు సంఘం నేత దాసరి రాము నిలదీశారు. నిజమే, జగన్ పాలనలో టీడీపీ ఎంత కుల రాజకీయం చేసినా ఏబి వెంకటేశ్వరరావు వంటి వారికి ఎందుకు కనిపించలేదు?
ఇదే సందర్భంలో శ్రీకాళహస్తిలో ఒక మహిళా నేత ప్రైవేట్ వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేకపోయింది. మరి అలాంటప్పుడు ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? మంచికి మద్దతు ఇవ్వాలని కోరినంత మాత్రాన జరుగుతున్న ఘటనలు ప్రజల దృష్టికి రాకుండా పోతాయా? కూటమి సర్కార్ ఎంత మంచిగా పనిచేస్తున్నది వారు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థమవుతుంది. తాము లంచాలు వసూలు చేయకపోతే పనులు చేయమని చెప్పే ఎమ్మెల్యే ఒకరు, పదవులను అమ్ముకుంటున్నారని చెప్పే మరో ఎమ్మెల్యే, కొందరు మంత్రులు దందాలు చేస్తున్నారని, పార్టీ నేతలు ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారారని ఎల్లో మీడియానే రాసిన కథనాలు, ఇసుక మద్యంలో మాఫియా రాజ్యమేలుతోందని ఎల్లో మీడియానే ఇచ్చిన వార్తలు చూశాక ఇది మంచి ప్రభుత్వం అని ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు ఎంత చెప్పినా జనం అంగీకరిస్తారా? మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే లులు గ్రూప్ ఏపీలో కారు చౌక లీజ్ మొత్తానికి విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో ప్రభుత్వ భూములను దక్కించుకుంది. అదే లులు గ్రూప్ గుజరాత్లో మాత్రం 519 కోట్లు పెట్టి భూమిని కొనుగోలు చేసుకుని మాల్ పెట్టుకుంటోంది. చంద్రబాబు దీనికి ఏం జవాబిస్తారు? ఇలాంటి చర్యలకు జనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? ముందుగా తన ఇంటిని సర్దుకుని ఆ తర్వాత వైసీపీపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. కానీ తమ తప్పులన్నింటినీ, ఆ బురద అంతటినీ వైసీపీపై కుమ్మరిస్తే సరిపోతుందన్నది చంద్రబాబు భావన కావచ్చు. కానీ అది అల్లెవేళలా సాధ్యపడదని చెప్పాలి. వైకుంఠపాళిలో గవ్వలతో పావులు కదుపుతున్నట్లుగా ఏపీ ప్రజల జీవితాలను లాటరీ బతుకులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చకుండా ఉంటే అదే 10,000. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.